నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ రాకేష్ గారు, ఎండీ ఆయుర్వేద. మరి సార్‌తో మాట్లాడి నరాల బలహీనత గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్ నరాల బలహీనతలో ఒక కామన్ సింప్టమ్ చాలా మందికి కనిపించేదేంటంటే కాళ్ళు, చేతులు తిమ్మిర్లు. అంటే హ్మ్. ఏదైనా సరే ఎక్కువ బరువు మోయలేరు కొంతమంది. ఈ అవునండి. చేతులు కూడా తిమ్మిర్లు, స్టిఫ్‌నెస్ అయిపోతూ ఉంటుంది. అవునండి. సో దీనికి రీజన్స్ ఏంటి? సాధారణంగా ఈ నరాల బలహీనత గానివ్వండి, వీక్‌నెస్ గానివ్వండి, నర్వ్స్‌కి సంబంధించి డిఫరెంట్ పర్స్‌పెక్టివ్‌లో ఇప్పుడు ఎక్కువగా ఉంటుందండి ఈ సీజన్‌లో. ఎందుకంటే ఇప్పుడు సీజన్ వైస్‌గా చూసుకుంటే ప్రతి ఒక్కరికి మార్నింగ్ లేవగానే స్టిఫ్‌నెస్ అయిపోతూ ఉంటుంది. నొప్పులు అయితూ ఉంటుంటాయి. వర్షాకాలంలో సాధారణంగా హ్మ్. కామన్‌గా వింటూ ఉంటాం అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు వాతం అనేది ప్రిడామినెంట్ ఫేజ్‌లో ఉంటుందన్నట్టండి. ఓకే. అంటే సీజనల్ వైస్‌గా హ్మ్. వాతం అనేది చాలా ప్రిడామినెంట్‌గా ఉంటుందన్నట్టు. అది ఎవరికైనా సరే. ఎవరికైనా గానీ. హ్మ్. అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళకి కొంచెం ఎక్కువుంటుందండి. యంగర్స్‌కి వాళ్ళకి 20, 25, 30 వాళ్ళకి కొంచెం తక్కువుంటుంది. ఇంకా బిలో వాళ్ళకి ఇంకా కొంచెం తక్కువుంటది. బట్ ఎవ్రీవన్‌కి మాత్రం కంపల్సరీ ఉంటుందండి. అది సీజనల్ చేంజ్ అన్నట్టండి. సో, దానివల్ల మనకు కొంచెం స్టిఫ్‌నెస్ అనేది ఎక్కువైతుంది. వన్ ఆఫ్ ది కాజ్ అండి. రెండోదేంటిదంటే ఇంప్రాపర్ పోస్చర్ అండి. ఓకే. అంటే ఎక్సెస్‌గా దేన్ని స్ట్రెయిన్ చేయడం అన్నట్టు. ఎక్సెస్‌గా అంటే కరెక్ట్‌గా పోస్చర్‌లో కూర్చోకపోవడం, కరెక్ట్‌గా బైక్ రైడ్ చేయకపోవడం. హ్మ్. డిఫరెంట్ పోస్చర్‌లో కూర్చున్నప్పుడు ఏంటిదంటే స్పైనల్ కాలమ్ ఇలా ఉన్నది కొంచెం టిల్ట్ అయిపోతుందన్నట్టు. ఓకే. సో, అది అంతసేపు కంటిన్యూయస్‌గా మీరు ఒక 4, 5 అవర్స్ ట్రావెలింగ్ చేసినా అప్పుడేమైపోతుందంటే అక్కడున్న పక్కకున్న కండరాలు స్టిఫ్ అయిపోతాయన్నట్టు. ఓకే. సో, దానివల్ల గూడా మనకి నరాలలో కొంచెం నొప్పిగా గానివ్వండి, తిమ్మిర్లెక్కినట్టు గానివ్వండి. తిమ్మిర్లనేటియి లాంగ్ స్టాండింగ్ అండి. ఇప్పుడు మనకిది ఎలా కేటగరైజ్ అయిందంటే 3 రకాలుగా కేటగరైజ్ అయింది. ఫస్ట్‌దేంటిదనంటే నొప్పి వస్తూ పోతూ హ్మ్. ఉంటుందన్నట్టండి. అంటే ఒకసారి వస్తుంది. ఒక వారంలో ఒకసారి 2 రోజులు, 3 రోజులు అలా ఉండి పోతుందండి. బట్ రెండో రకం ఏంటిదంటే వస్తూ పోతూ, వస్తూ పోతూ ఉంటుంది. ఇది గ్రేడ్ 2 అండి. గ్రేడ్ 3లో ఏంటిదంటే కంటిన్యూయస్‌గా ఉంటుందండి. అంటే అప్పుడు మీకు డౌట్ ఏంటిదంటే ఇంజ్యూరీ అనేది ఎక్కువ మోతాదులో అయిందని కన్ఫర్మేషన్ అండి. ఓకే. అంటే లోపల మీకేదైతే హ్మ్. సయాటికా అనుకోండి అండి, హ్మ్. సర్వైకల్ స్పాండిలైసిస్ అనుకోండి, వైటమిన్ బి12 డెఫిషియన్సీ అనుకోండి, ఓకే. కాల్షియం డెఫిషియన్సీ అనుకోండి. మనకి జనరల్‌గా సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం చాలా మంచిది కదండీ! కానీ అవునండి. ఈ రోజుల్లో ప్రెజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ వల్ల ఎవ్వరం ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు. అవునండి. బిజీ లైఫ్ వల్ల. అవునవును. సో, సన్‌కి ఎక్స్‌పోజ్ కాకపోవడం వల్ల కూడా మనకి ఈ నర్వ్ వీక్‌నెస్, ఈ కాల్షియం అబ్సార్ప్షన్ తగ్గిపోవడం అవునండి. ఇలాంటి కంప్లెయింట్స్ చూస్తున్నాం. అవునండి. సో, దాన్ని ఎలా మనము ప్రివెన్షన్. బయటపడాలి? ఎలా ఎలా బయటపడాలి ఆ సమస్య అవునండి. నుంచి? అయితే సన్ ఎక్స్‌పోజర్ అనేది మీరన్నది డెఫినిట్‌గా 100% ఉందండి. సన్ ఎక్స్‌పోజర్ ఎందుకు ఇంపార్టెన్స్ అంటే, మనకి వైటమిన్ డి3 అనేది ఇప్పుడు ఏదైతే క్యాప్సూల్స్ వస్తున్నాయో, అసలు డి3 అనేది క్యాప్సూల్స్‌లో వచ్చినా గాని అది బాడీకి సఫిషియంట్ కాదండి. హుహు. సోర్స్ ఆఫ్ డి3 అనేది ఇప్పుడు వైటమిన్ ఏ అంటే ఆకుకూరలలో, పప్పులలో ఇలా ఉందని ఒక సోర్స్ ఉందండి. అవును. అట్లనే వైటమిన్ డి3కి మాత్రం ఓన్లీ సన్ ఒక్కడే సోర్స్ అండి. మరి చెప్తారు కదండీ! క్యాప్సూల్స్ వేసుకోండి. వారానికి ఒక క్యాప్సూల్ వేసుకోండి. మరి అది ఉపయోగపడదా? అది ఒక లిమిట్ వరకే అండి. బట్ ఓకే. మేజర్ సోర్స్ వచ్చింది మాత్రం సన్ నుంచండి. సన్ ఎక్స్‌పోజర్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి న్యూరోపతికి మేజర్ రీజన్ ఏంటిదంటే చెప్పులండి. ఓకే. మీరు కాంటాక్ట్ స్కిన్‌కి మన ఎర్త్‌కి లేకపోతే సో, దానివల్ల ఏంటిదంటే ప్రెషర్ పాయింట్స్‌ని టచ్ చేయదండి. మన ఫీట్ గానివ్వండి, ఇప్పుడు ఓకే. మీరు షూ ఏసుకున్నారు, స్లిప్పర్ ఏసుకున్నారు, డిఫరెంట్ డిఫరెంట్ ఫుట్‌వేర్‌ని వాడుతూ ఉంటారు. దానివల్ల ఏమైపోతుందంటే ఫూట్‌కి భూమికి కాంటాక్ట్ ఉండదన్నట్టు. సో, ఈ కాంటాక్ట్‌లో ఏమైపోతుందంటే ప్రెషర్ పాయింట్స్ అనేటివి పింగ్ హ్మ్. చేస్తాయన్నట్టండి. మనకి టోటల్‌గా లెగ్‌ని చూసుకుంటే డిఫరెంట్ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయండి. ఆ ప్రెషర్ పాయింట్స్‌ని మనకి టచ్ అయితేనే అప్పుడు దాని యొక్క నర్వ్ యాక్టివేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే. సో, అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. వీక్లీ వన్స్ అన్నా గాని మనం సన్‌కి ఎక్స్‌పోజర్ అయితే చాలా బెస్ట్ అండి. అదెలా అంటే మీరు కొంచెం ఈ సీజన్‌లో ఆయిల్ అనేది నువ్వుల నూనె గానివ్వండి, సాధారణంగా మీకు దొరికిన ఆయిల్ ఏదైనా పర్లేదు. మ్యాండేటరీగా ఇదే అనని కాదు. ఒక హెల్తీ ఇండివిడ్యుయల్‌గా మెయింటైన్ చేయాల్సినయి ఏంటి అంటే, మార్నింగ్ పూట మొత్తం కొంచెం గోరువెచ్చని చేసిన ఆయిల్ ఒక 50-30 ఎంఎల్ తీసుకొని, బాడీ అంతా అప్లై చేసేసుకొని, ఒక హ్మ్. 20-25 మినిట్స్‌కి సన్‌ని ఎక్స్‌పోజ్ కానివ్వండి బాడీకి. హ్మ్. సో దట్ ఏంటిదంటే, ఆ డి3 అనేది సింథసిస్ ప్యాటర్న్ అనేది చేసుకుంటదన్నట్టు. ఓకే. సో, ఈ టైంలోనే ఏంటిదంటే, మీరు ఫుట్‌వేర్ లేకుండా అటు ఇటు నడిస్తే హౌస్‌లో ఉన్నప్పుడు సండే లీజర్‌గా హ్మ్. ఉన్న హ్మ్. రోజు
ఇది చేస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది మేడం. ఓకే. ఆ సింథసిస్ అవుతుంది. మనకి న్యూరోపతిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా గానీ దానికి గూడా యూస్ఫుల్ అవుతూ ఈ ఉంటుందన్నమాట. బేర్ ఫుట్‌వేర్ వాకింగ్ కూడా చాలా చాలా మంచిదే. ఇంపార్టెంట్ అండ్ అండి. రీసెంట్ సర్వేస్‌లో కూడా ఆ! హార్ట్‌కి కూడా చాలా మంచిదని యెస్. చెప్పుకొచ్చారు. యెస్. మన నరేంద్ర మోడీ గారు గూడా హ్మ్. అలాగే బేర్ ఫుట్ మీద తను యోగా చేస్తూ యెస్. తిరుగుతూ ఉన్నారు. డిఫరెంట్ డిఫరెంట్‌గా తను సాయిల్ మీద నడిసారు. అవును. అంటే తనుండే మన హ్మ్, సరౌండింగ్స్‌లో హోమ్‌లో ప్రైమ్ మినిస్టర్ హోమ్‌లో యెస్. ఒక కాడ మనకి రాళ్ళు ఉంటాయి. గులక రాళ్ళు ఉంటాయి. అవును. ఒక కాడ మట్టి ఉంటుంది. ఒక కాడ వాటర్ ఉంటుంది. ఒక ఇట్లా దాంట్లో ల్యాండ్ ల్యాండ్ ఉంటుంది. స్మాల్. సో, అవన్నిటికి మనకి ఎక్స్‌పోజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. దాని ఇంపాక్ట్ అనేది చాలా హెల్తీగా ఉండడానికి యూజ్‌ఫుల్ అయితూ ఉంటుందన్నట్టు. సో, అది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అని మనం చెప్పుకోవచ్చు. దాంతో పాటు డిఫరెంట్ ఫుడ్ రెజిమెన్స్ కూడా మనకి మెన్షన్ చేశారన్నట్టు సో, మేడం. దాని గురించి డిస్కస్ చేసుకుంటే మనకి హ్మ్. డైట్ అండ్ ఎక్సర్‌సైజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఒక అవునండి. అవునండి. మనిషికి. ఆ! సో, ఎలాంటి డైట్ రెజిమెన్ మనం తీసుకుంటే ఈ ఆ! నరాల బలహీనత నుంచి కొంచెమన్నా మనం యూజ్‌ఫుల్. మెడిసిన్స్‌తో కాకుండా డైట్ ద్వారా మనం బయటపడొచ్చు. బయటపడొచ్చు. అవునండి. ఫస్ట్ డైట్‌కొస్తే మనకి వైటమిన్ డి3కి మీరన్నట్టు వైటమిన్ డి3కి గానియండి, కాల్షియం సప్లిమెంట్‌కి గానీ, అయితే మనకి పూర్వకాలంలో ఏంటిదంటే ఒక యుద్ధం జరిగినప్పుడు చాలామంది కాళ్ళు, చేతులు విరిగిపోతూ ఉంటుండే ఆ! అన్నట్టు. అవును. ఇది అవును. కామన్‌గా అందరం విన్న స్టోరీ యెస్. అన్నట్టండి. సో, అప్పుడు వాళ్ళేం చేస్తుండే అంటే నల్లేడు అనే ఒక చెట్టు దొరుకుతుందన్నట్టు హ్మ్. మనకి. అస్థి శృంఖల అంటాము. సిస్టస్ క్వాడ్రాంగులరిస్ అనేది బొటానికల్ నేమ్ అన్నట్టు. ఓకే. సో, దాన్ని వాళ్ళేం జేసేవారంటే దంచి, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్‌ని ఎక్కడైతే విరిగిందనుకోండి, ఎముక ఎక్కడైతే విరిగిందో అక్కడ పెట్టేసి గట్టిగా టైట్ జేసేవాళ్ళు. ఒక 15 డేస్ టు 20 డేస్ దాన్ని వదిలేసేవాళ్ళు. దాని తర్వాత అది అలైల్ అయిపోయేదండి. హుహు. అంత పవర్‌ఫుల్ అన్నట్టు. ఇప్పుడు నల్లేడు మనకి ఈజీగా దొరికే హెర్బ్ అండి. మీరు ఊర్లలో ఎక్కడ తిరిగినా గాని నేను కామన్‌గా దొరుకుతుంది. అది గూడా నార్మల్ అండి. దాన్ని స్టెమ్‌ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టినా, ఇంత ముక్కని తీసుకొచ్చి పెట్టినా గాని అది పెద్ద వృక్షమై అయిపోతుందండి. అది ఓకే. చూడ్డానికి గూడా చాలా నీట్‌గా ఉంటుందండి ప్లాంట్. చాలా వండర్‌ఫుల్‌గా ఉంటది. అది మనకి ఒక లైన్‌గా ఒక క్యూబ్స్ పెట్టినట్టు మాదిరిగా ఉంటుందన్నట్టు. అస్థి ఓకే. శృంఖల అనేది. ఓకే. సిస్టస్ క్వాడ్రాంగులస్. వెరీ దాన్ నైస్ డాక్టర్ గారు. యెస్. థాంక్ యూ సో మచ్ థాంక్ అండి. యూ. నమస్తే. నమస్తే.